Yeah, hi friends, welcome to Quality Thought. So this is Anji, Chief Placement Officer. Friends, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. సో నాతో పాటుగా కే రవికుమార్. సో హాయ్ రవికుమార్. Hi sir. Congratulations Ravikumar. Thank you sir. So your dream got fulfilled. Yeah sir. How do you feel? Because of your institution only, I got finally job. I landed recently on November 25th in my dream company. I think it may be my dream company, but in future I will be in better position than that company. So Ravikumar, so who got job in Segrosoft and Sutisoft Solutions? So Java full stack developer ga Sutisoft Solutions lo 2.9 lakhs per annum తో జాబ్ తెచ్చుకున్నాడు రవికుమార్. ఒకసారి మనం రవికుమార్ సక్సెస్ జర్నీ చూద్దాం. సో రవికుమార్, ఫస్ట్ సుటీసాఫ్ట్ సొల్యూషన్స్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీకు ఆఫర్ ఎప్పుడు వచ్చింది, ప్యాకేజ్ ఎంత? సో సుతీసాఫ్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఓవరాల్గా ఒక 2-3 వీక్స్గా జరిగింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉండింది. ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి తర్వాత 3 టెక్నికల్స్ రౌండ్ ఉంటాయి. ఆ 3 టెక్నికల్స్ రౌండ్స్ క్లియర్ చేస్తే దాదాపు ఆఫర్ మన చేతిలో ఉన్నట్టే. సో ఆ 3 టెక్నికల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఒక సిటీఓ రౌండ్ ఉంటుంది. అందులో సిఇఓ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అంటే అమెరికన్ యాక్సెంట్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదా అనేసి చెక్ చేస్తారు. కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అది నాకు ఈ ప్రాసెస్ అంతా నాకు నవంబర్ 20 కల్లా అయిపోయింది. 23rd నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. దాని తర్వాత 25th జాయినింగ్ లెటర్ వచ్చింది. 25th జాయిన్ అయిపోయింది సార్. వెరీ గుడ్. అయితే సుటీసాఫ్ట్లో ఓవరాల్గా 5 రౌండ్స్ కండక్ట్ చేశారు. సో 3 టెక్నికల్ రౌండ్స్. 3 టెక్నికల్ రౌండ్స్. ఒకసారి అసలు ఈ టెక్నికల్ రౌండ్స్ గురించి చూద్దాం. అసలు టెక్నికల్గా రౌండ్ 1 గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది కోర్ జావా. కోర్ జావాలో మెయిన్ టాపిక్స్ ఒక 4-5 ఉంటాయి. మనం అరేస్తో మొదలు పెట్టినామంటే ఊప్స్ ప్లస్ కలెక్షన్స్ విత్ మనకి జావా 8 ఫ్యూచర్స్లో స్ట్రీమ్ ఏపీఐ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది కలెక్షన్స్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రామ్ రాయమని అడుగుతున్నారు. సో బేసిక్గా మనం ఫోకస్ చేయాల్సింది కోర్ జావాలో కలెక్షన్స్ విత్ స్ట్రీమ్ ఏపీఐ అండ్ జావా 8 ఫ్యూచర్స్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అండ్ దెన్ అరేస్ స్ట్రింగ్స్, వీటి మీద ఎక్కువ అడిగాడు సార్. దాని తర్వాత కోర్ జావా కంప్లీట్గా కోర్ జావా విత్ అడ్వాన్స్డ్ జావా బేసిక్స్ క్వశ్చన్స్ సార్. సో ఫ్రెండ్స్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ కోర్ జావా బేసిక్స్ స్టార్ట్ చేయండి. కోర్ జావాలో ఎస్పెషలీ కలెక్షన్స్, ఎరేస్, జావా 8 ఫీచర్స్, ఇవి బేసిక్ నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ ఉంటే దెన్ గో ఫర్ నెక్స్ట్ రౌండ్. సో నెక్స్ట్ రౌండ్ ఏం అడిగారు? నెక్స్ట్ రౌండ్ మొత్తం అడ్వాన్స్డ్ మీద ఉంటుంది సార్. ఏదైతే నువ్వు బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నావో, బ్యాక్ ఎండ్ విత్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, నేనైతే బ్యాక్ ఎండ్లో స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి నేర్చుకున్నాను. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి ఎలా తెస్తున్నావు, మీన్ ఏ ఐడి పరంగా తెస్తున్నావు, ఏ ప్రాసెస్ నుంచి చేస్తున్నావు, ఎలా వస్తుంది డేటా, అలా అడుగుతున్నారు. మీరు డెఫినేషన్స్ నేర్చుకొని పోతే మీరు క్లియర్ చేయలేకపోవచ్చు. కాకపోతే మీరు ఫ్లో నేర్చుకున్నారంటే ఫ్రేమ్వర్క్స్ యొక్క ఫ్లో తెలియాలి. కాన్సెప్ట్ చదివితే ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు క్లియర్ చేయగలరు. ఎస్, చాలామంది చాలా రకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. మెయిన్ ఒక ఫ్రంట్ ఎండ్ యూఐ అప్లికేషన్లో మన డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, అలాగే బ్యాక్ ఎండ్ నుంచి డేటా ప్రాసెస్ చేస్తే అది ఫ్రంట్ ఎండ్లో ఎలా మనకు కనిపిస్తుంది, ఎలా సెట్ చేయాలి. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేసినట్లయితే ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం, ఈ కంపెనీ కాదు ఏ కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా మీకు చాలా ఈజీ అవుతుంది. ప్రాక్టికల్గా ఒక అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఆ కనెక్షన్ ఎగ్జాక్ట్గా ఎలా ఇవ్వాలి, ఆ కనెక్షన్ ఒకవేళ ఛాన్స్ మీకు వస్తే ఎలా చేస్తారు అనేది క్లియర్గా చెప్పగలిగితే సో ఎవరైనా దీన్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. రౌండ్ 2. సో రౌండ్ 3 ఏం లేదు సార్. అంటే జస్ట్ చెక్ చేస్తారనమాట, ఈజ్ దిస్ పర్సన్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, క్యాపబుల్ ఆర్ నాట్. ఎలా అంటే జస్ట్ ఒక 2-3 లాజిక్స్ అడుగుతారు సార్. జస్ట్ కోర్ జావా నుంచి నన్నైతే ప్రింట్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్, వెరీ గుడ్, అదొకటి అడిగారు, అది రాసిన. దాని తర్వాత జస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ప్రోగ్రామ్ రాయమన్నారు సార్, అది రాసిన. దాని తర్వాత నా ప్రాజెక్ట్ అడిగారు. కాకపోతే నేను పైథాన్లో చేస్తున్నాను నా అకాడమిక్ ప్రాజెక్టు. నాకు వచ్చిన ఇంటర్వ్యూవర్ కూడా పైథాన్ ఎంప్లాయీ. కాకపోతే ఇద్దరికి తెలుసు కాబట్టి పైథాన్ నేను చేసిన ప్రాజెక్టు చెప్పాను, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో మరి పైథాన్ నేర్చుకున్న తర్వాత ఈ జావా మీద ఎందుకు ట్రై చేసావు, జావా నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది?
యాక్చువల్గా నేనైతే మొత్తం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం నేను ప్రాక్టీస్ చేసినంత పైథాన్ మీదే, వర్క్ చేసింది కూడా మొత్తం ప్రాజెక్ట్ అంతా పైథాన్ మీదే. కాకపోతే నాకు పైథాన్ బేస్ మీద నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినవి అంతగా లేవు సార్. అంటే నాకు అప్పుడు ఫైనల్ ఇయర్లో అర్థమైంది ఏమంటే వచ్చే కంపెనీస్ అన్ని జావా అడుగుతున్నారు. నేను పైథాన్ నేర్చుకున్నానే. నేను కాగ్నిజెంట్ హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాకు పైథాన్ అంతగా వద్దు, మాకు జావా ఉంటే చెప్పండి, జావా క్వశ్చన్స్ అడుగుతామని చెప్పారు సార్. సో అంటే ఎవరికైతే పైథాన్ బేసిక్స్ ప్లస్ జావా రెండు ఉంటాయో వాళ్ళని త్వరగా కన్సిడర్ చేస్తున్నారు. సో అందుకని నువ్వు జావా కూడా నేర్చుకోవాలనుకున్నావు. వెరీ గుడ్. సో అంటే థర్డ్ రౌండ్ మేనేజర్ రౌండ్. అది ప్రోడక్ట్ మేనేజర్ తీసుకుంటారు సార్. అంటే ఓవరాల్ టీంలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటాడు. అది కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత సిటిఓ రౌండ్ ఉంటుంది. ఆ సిటిఓ రౌండ్ వచ్చేసి మనకి యూఎస్ క్లయింట్ ఉంటారు, యూఎస్ సిఇఓ ఉంటారు. యూఎస్ సిఇఓ వెన్ అని సుతిసాఫ్ట్లో ఉన్నారు, అతను తీసుకుంటారు సార్. సో సిటిఓ రౌండ్ యూఎస్ నుంచి కాల్. అసలు యూఎస్ నుంచి కాల్ అనగా నీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు సార్. అంటే యూఎస్ నుంచి అసలు వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుంది, మనకు అర్థం అవుద్దా లేదా? కాకపోతే బాగానే అర్థమైంది సార్, వాళ్ళ యాక్సెంట్ కూడా బాగానే అర్థమైంది, ఆన్సర్ చేశాను. ఆయన కూడా ఫస్ట్ వచ్చేసి అతను ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. మెయిన్ ఫోకస్ అయింది వాళ్ళ ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ మీదనే ఉంటుంది. దాని తర్వాత సిటిఓ రౌండ్లో మాత్రం టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అడిగారు సార్. 4 టైప్స్ ఉంటాయి. ఆ లింక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లూప్స్ అని అడిగాడు కోర్ జావా నుంచి. అవి చెప్పాను అంతే సార్. 4 టైప్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, 4 ఉంటాయి అవి అంతే. ఇంకేం అడగలేదు. సో ఇప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, సో ఈ ప్రాజెక్ట్స్ గురించి అంటే ఎక్కువ ఎవరైతే ఇంటర్న్షిప్ చేయగలుగుతారో సో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో అసలు ఇంటర్న్షిప్ ఏ ప్రాజెక్ట్ చేసావు? నేను ఇంటర్న్షిప్ అంటే 2-3 ఇంటర్న్షిప్ చేశాను సార్. నేను ఫస్ట్ వర్చువల్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు స్ప్రింగ్ బూట్ విత్ యాంగులర్ మీద 3 months ఇంటర్న్షిప్ జరిగింది. అందులో నేను స్ప్రింగ్ బూట్ కొంచెం నాలెడ్జ్ ఉన్నింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు గ్రిప్ వచ్చింది స్ప్రింగ్ బూట్ మీద. అప్పుడు యాంగులర్ చదవలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాక్ట్ జేఎస్ నాకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాంగులర్ మీద దృష్టి పెడితే ఒక 2-3 weeksలో నేర్చుకోవచ్చు. ఎందుకంటే రియాక్ట్ జేఎస్ ఫ్లో తెలుసు కాబట్టి యాంగులర్ ఫ్లో కూడా నీకు తెలియడానికి కొంచెం ఫాస్ట్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ మీద ప్రాజెక్ట్ చేసావు, స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్ జేఎస్లో ఇంటర్న్షిప్ చేసావు, ఇప్పుడు స్ప్రింగ్ బూట్ విత్ యాంగులర్ జేఎస్ మీద నీకు ఆపర్చునిటీ వస్తుంది. యాంగులర్ జేఎస్ వచ్చింది, బట్ ఈజీగా నువ్వు చేయగలుగుతున్నావు ఎందుకంటే ఆ ఫ్లో నీకు తెలుసు కాబట్టి. సేమ్ అదే ఫ్లో. సో ఇప్పుడు ఈ రియాక్ట్ జేఎస్ అయినా యాంగులర్ జేఎస్ అయినా బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ చాలా ఈజీ అని చెప్తున్నారు. మెయిన్గా ఇప్పుడు కంపెనీస్ కూడా ఏవి జావా స్క్రిప్ట్ ప్రిఫర్ చేయట్లేదు సార్. ఫస్ట్ థింగ్ టైప్ స్క్రిప్ట్ అని ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నాలజీ జావా స్క్రిప్ట్ ఉంది. ఆ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారు సార్. అంటే జావా స్క్రిప్ట్ మనకు వచ్చిందంటే టైప్ స్క్రిప్ట్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందులో ఒక 4-5 స్టెప్స్ ఉంటే టైప్ స్క్రిప్ట్ లో 2 స్టెప్స్లోనే అయిపోద్ది. సింప్లిఫికేషన్, కన్సైజ్ ఆఫ్ కోడ్ అంటారు సార్ దాన్ని. అందుకు మనకు అయిపోతుంది టైప్ స్క్రిప్ట్ లో. టైప్ స్క్రిప్ట్ యాంగులర్ జేఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాంగులర్ జేఎస్ సపోర్ట్ చేసేదే టైప్ స్క్రిప్ట్. రియాక్ట్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, JSX సపోర్ట్ చేయొచ్చు. టైప్ స్క్రిప్ట్ యూజ్ చేయలేమా? చేయొచ్చు సార్. అది మనం తీసుకునే టెక్నాలజీ బట్టి ఉంటుంది. ఏది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం సో దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి వదులుతున్న వర్షన్స్ ని బట్టి కూడా చేంజ్ అవుతుంది సార్, ఏ టెక్నాలజీ వాడచ్చా అని కూడా. ఓకే, వెరీ గుడ్. సో ఒకసారి అసలు జావాలో ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నావు? మెయిన్గా నేను ఈ కోర్సులో నేను నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు రియాక్ట్ అంటే ఏంటో తెలియదు, స్ప్రింగ్ బూట్ ఏంటో అంటే తెలియదు. నేను ఇంటర్న్షిప్ చేసా కానీ నాకు అంత గ్రిప్ లేకపోయి ఉండేది. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్ప్రింగ్ బూట్ మీద కొంచెం ప్రాజెక్ట్స్ ఒక 2-3 చేశా కాబట్టి నాకు కొంచెం తెలిసింది ఎలా HTTP కాల్స్ వెళ్తున్నాయి సర్వర్కి, ఎలా ఫ్రంట్ ఎండ్కి వస్తున్నాయి అనేది ఒక గ్రిప్ వచ్చింది. దాని మీద నేను రియాక్ట్ చేసి ఇక్కడ నేర్చుకున్నాను. దాంతోపాటు నేను ఒరాకిల్ కూడా ఒక డేటాబేస్ నేర్చుకున్నాను. దాంతోపాటు ఇంకా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్తో పాటు నేను HTML, CSS, బూట్స్ట్రాప్ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్లో మనం యూజ్ చేసేది బూట్స్ట్రాప్ కాబట్టి మనము HTML, CSS వాడి మనం ఒక 10-50 లైన్స్ రాయాలి. అదే బూట్స్ట్రాప్లో 2-3 లైన్స్ అయిపోతుంది. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఓన్లీ కోర్స్ నేర్చుకోవడమే కాదు, కోర్స్ నేర్చుకున్న తర్వాత దాని ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్లో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్, ఫ్రంట్ అండ్ రియాక్ట్ జేఎస్,
రెండు కాంబినేషన్తో అసలు ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలుసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చాలా కాన్ఫిడెంట్గా చేయండి. సో వాడు రిక్వైర్మెంట్ ఇచ్చిన ప్రతిదాన్ని వర్క్ చేసేలా ప్రిపేర్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ నాలెడ్జ్, సో దట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి ఇంక్రీజ్. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారో ఈజీగా ఏ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. సో రవికుమార్, అసలు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు క్వాలిటీ థాట్లో? ఈ క్వాలిటీ థాట్ త్రూ నేను చూసుకుంటే 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. 3 ఇంటర్వ్యూస్. 3లో ఒకటి సెగ్రో సాఫ్ట్, ఒకటి బ్రిడ్జ్ సాఫ్ట్, ఒకటి శృతి సాఫ్ట్. అన్ని సాఫ్ట్లే. అన్ని సాఫ్ట్. బ్రిడ్జ్ సాఫ్ట్, సెగ్రో సాఫ్ట్, శృతి సాఫ్ట్. వెరీ గుడ్. దాంట్లో సెగ్రో సాఫ్ట్లో కూడా వచ్చింది, కాకపోతే పోలేదు. ఓకే. దాని తర్వాత బ్రిడ్జ్ సాఫ్ట్ అటెండ్ అయ్యాను, అది సెకండ్ టెక్నికల్ రౌండ్ పోయింది. ఇప్పుడు శృతి సాఫ్ట్. బ్రిడ్జ్ సాఫ్ట్ లో సెకండ్ టెక్నికల్ రౌండ్ పోయింది అంటున్నాం. ఎందుకు పోయింది, ఏంటి రీజన్? అప్పుడు చూసుకుంటే నేను చేసిన మిస్టేక్స్ అన్ని నేను ఇప్పుడు రెక్టిఫై చేసుకుని జాబ్ వచ్చింది సార్. సో బేస్ చేసుకుంటే నేను అప్పుడు స్ప్రింగ్ బూట్ మీద అంత గ్రిప్ లేకపోయింది. యాక్చువల్గా ఇలాంటి మిస్టేక్స్ అందరికి తెలియాలి సార్. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నేను అప్పుడు నేర్చుకున్నది ఏంటంటే స్ప్రింగ్ బూట్ లో జస్ట్ డెఫినేషన్స్, అనోటేషన్స్ నేర్చుకోమని సార్. కాకపోతే ఫ్లో తెలియదు నాకు అప్పుడు. అంటే ఎలా కాల్స్ వెళ్తున్నాయి సర్వర్కి, ఎలా అవి ఫెచ్ చేస్తున్నాం అనేది నాకు తెలియదు అప్పుడు. అంటే ఓన్లీ డెఫినేషన్ కాన్సెప్ట్ వైజ్ గా నేర్చుకున్నాం. అప్పటికి కోర్స్ కూడా అవ్వలేదు సార్ నాకు. కోర్స్ ఎండింగ్ లో నేను అటెండ్ అయినా. సో అప్పటికి స్ప్రింగ్ బూట్ రన్ అవుతా ఉంది. నేను ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని బ్రిడ్జ్ సాఫ్ట్ అటెండ్ అయ్యాను. ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా లేదు అప్పటికి, జస్ట్ కాన్సెప్ట్ బేస్ గా ఉన్నావు. కానీ ఎప్పుడైతే ప్రాజెక్ట్ చేసిన తర్వాత నేను శృతి సాఫ్ట్ అటెండ్ అయ్యానో అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ప్రాజెక్ట్ మీద. వెరీ గుడ్. సో మొత్తానికి 2 కంపెనీస్లో ఆఫర్ వచ్చింది. సో ఫైనల్గా శృతి సాఫ్ట్లో జాయిన్ అయ్యి. సో ఒక్కసారి నీకు ఈ సక్సెస్ జర్నీలో ఈ జాబ్ రావడానికి అసలు ప్రైమ్గా నీకు ఎవరెవరు హెల్ప్ చేశారు, టెక్నికల్గా కానీ, సో కమ్యూనికేషన్ పరంగా కానీ అసలు ఎవరు హెల్ప్ చేశారు? సో సరే వాళ్ళ గురించి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ థాట్ అనే ఇన్స్టిట్యూషన్ గురించి నాకు సజెస్ట్ చేశారు. నేను వచ్చి ఫస్ట్ డెమో సెషన్ అటెండ్ అయ్యాను. ఇదే కాదు, దీంతోపాటు నేను ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్ తిరిగా. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం తక్కువ స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్కి. ఒక ట్రైనర్ మనకి ఫేస్ టు ఫేస్ మాట్లాడే విధంగా నాకు అనిపించింది ఇక్కడ డెమో సెషన్ అటెండ్ అయిన తర్వాత. సో అక్కడ నుంచి మొదలు పెడితే ట్రైనర్ నియాజ్ సార్ చెప్తా ఉండేవారు, డైలీ 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, ల్యాబ్ సెషన్కి అటెండ్ అవ్వాలని చెప్పి. సో సార్ చెప్పింది నేను కరెక్ట్గా ఒక 4 మంత్స్ కరెక్ట్గా కష్టపడ్డా. సో మాకు ఒక గ్రూప్ ఉండేది ల్యాబ్ సెషన్స్లో. అంటే మేము చదువుకోవాలి, రోజు ఒక కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ కాన్సెప్ట్ అయిపోవాలి, రోజుకి కాన్సెప్ట్ చదువుతాం, ఆ కాన్సెప్ట్ మీద ఉన్న ప్రోగ్రామ్స్ మొత్తం కంప్లీట్ చేస్తాం. అప్పటికి రూమ్కి వెళ్ళేవాళ్ళం సార్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రోజు మా గ్రూప్లో ఒక 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం సార్ ల్యాబ్ సెషన్స్. మేము 5-6 మెంబర్స్ అంటే అసైన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ తనకి ఇచ్చాను అనుకో, తను వేరే ప్రోగ్రామ్ నాకు ఇస్తాడు అనమాట. సపోజ్ మనం అరే కాన్సెప్ట్ తీసుకుంటే నేను ఒక ప్రోగ్రామ్ తనకి ఇస్తా ఓన్గా, సార్ ట్రైనర్ సార్ ఇచ్చింది కాకుండా మేము ఓన్గా తీసుకుని తనకి ఇస్తా, తను ఒక ప్రోగ్రామ్ నాకు. ఫస్ట్ సార్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అందరూ కంప్లీట్ చేసేసి ఒక్కొక్కరు ఒక ప్రోగ్రామ్ ఎక్స్ట్రా తీసుకుని ఆ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయగలగాలి. అట్లా 5 మెంబర్స్ 5 క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క పర్సన్కి. 5 క్వశ్చన్స్ అయిపోతే ఆ టాపిక్ మీద మనకి గ్రిప్ వస్తుంది. అవి డిస్కస్ చేస్తారు, లాజిక్ ఎలా రాశారు, ఎక్కడ ఏది యూజ్ చేశారని డిస్కస్ చేస్తారు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇలా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి దాని మీద డిస్కషన్స్ పెట్టారనుకోండి, అసలు మనం ఆ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసాం, ఆ లూప్స్ ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాం, ఇలాంటి డిస్కషన్ కానీ పెట్టుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఇలా మీరు కూడా నేర్చుకునేటప్పుడు ఇండివిజువల్గా అంటే గ్రూప్తో డిస్కస్ చేయండి. ఏమైనా డౌట్స్ అడుగుతున్నా వాళ్ళకి క్లారిఫై చేయండి. సో దట్ మీ సబ్జెక్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రవికుమార్, మీ 5 ఫ్రెండ్సే కాకుండా రిమైనింగ్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసేవాళ్ళ? ఓన్లీ మా 5 ఫ్రెండ్స్కే రావాలి అలా ఏం లేదు సార్. మా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు సార్, మేము అందరితో మాట్లాడేవాళ్ళం. కాకపోతే అంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, అంటే కన్సిస్టెన్సీ కోల్పోయారు సార్ కొంతమంది. మిడిల్ ఆఫ్ ది కోర్స్లో కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు. అదే కన్సిస్టెన్సీ ఉండేది కాదు వాళ్ళకి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్కి జాబ్ వచ్చింది, జాబు రాలేదు అనే క్రెడిట్ ఆ స్టూడెంట్ది. నిజంగా స్టూడెంట్ 100% ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు జాబ్తో బయటికి వెళ్తారు. సో అంటే స్టార్టింగ్లో కొంచెం రెగ్యులర్గా వచ్చి మధ్యలో డ్రాప్ అయిపోవడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్స్, ఒక్కొక్కసారి హెల్త్ రీజన్స్ కావచ్చు, సమ్ అదర్ రీజన్స్ కావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు పర్ఫెక్ట్గా మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే
సో మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు జాబ్ కొట్టి బయటికి వెళ్తారు. ఓకే. సో ఇప్పుడు టెక్నికల్గా నియర్ సార్ బాగా హెల్ప్ చేశారు. సార్ నెక్స్ట్ కమ్యూనికేషన్ వైజ్ కమ్యూనికేషన్ మాకు విక్రమ్ సార్ అనే ఉన్నారు సార్. సార్ చాలా హెల్ప్ చేసిండ్రు. అంటే ఒక 1 వీక్ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకునేవాడు, ఎలా ఉంటుంది. అప్పుడు కమ్యూనికేషన్ నాకు అంత ఉండేది కాదు సార్. ఎప్పుడైతే నేను నా కాలేజ్ పాస్ అయిన తర్వాత నాకు ఒక 30% కమ్యూనికేషన్ మాత్రమే వచ్చు. యాక్చువల్గా కాలేజ్ డేస్లో ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా ఫెయిల్ అవ్వడానికి కమ్యూనికేషన్ కూడా రీజన్ ఉంటుంది. ఎక్కువ మంది కమ్యూనికేషన్ మీద అంత ఫోకస్ చేయరు. మెయిన్ రీజన్ అదే ఉండొచ్చు సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 70% ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు కమ్యూనికేషన్ సార్ చాలా హెల్ప్ చేశారు. అంటే వీక్ ఇంటర్వ్యూ తీసుకోవడం, నా డ్రాబ్యాక్స్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, ప్రెజెంటేషన్స్ ఉంటాయి సార్. ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ సో మెయిన్గా నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉండేది సార్. ఆ స్టేజ్ ఫియర్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోయింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు టెక్నికల్గా కమ్యూనికేషన్గా యాప్టిట్యూడ్ వైజ్గా ఫ్యాకల్టీస్ని సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ డ్రైవ్స్ ఫేస్ చేయడానికి మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా సార్. ఏ ప్లేస్మెంట్ ఆఫీసర్ హెల్ప్ చేశారు సార్? మనకి ప్రసాద్ సార్ ఉన్నారు, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. సెగ్రోసాఫ్ట్లో కానీ మనకు బ్రిడ్జ్ సాఫ్ట్లో కానీ నేను సార్కి రెజ్యూమ్ పెట్టాను. ప్రతి కంపెనీకి నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా చూశాడు. సో సార్కి నేను థ్యాంక్స్ అని చెప్పుకోవాలి, చాలా హెల్ప్ చేశారు నాకు. చివరికి నేను ప్లేస్ అయ్యేంత వరకు కూడా సార్ నా రెజ్యూమ్ షేర్ చేస్తూ ఉన్నారు. సో అలా నేను శృతి సాఫ్ట్లో ప్లేస్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే శృతి సాఫ్ట్లో ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తారు అనేది కూడా మీకు ముందుగానే చెప్పారా? సార్ చెప్పారు సార్. ప్రసాద్ సార్ మొత్తం డీటెయిల్గా నాకు మెసేజ్ చేస్తారు సార్. మెసేజ్ చేశారు. నేను ఈ రౌండ్కి ఇవి కాన్సెప్ట్ నేర్చుకోవాలని కూడా నాకు స్టెప్స్గా పెట్టేవాడు సార్. అవి చూసుకొని పోయినా చివరికి సక్సెస్ సార్ హ్యాండ్ కూడా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఒక్కసారి ఈ సక్సెస్ జర్నీలో ఈ టెక్నికల్ ట్రైనర్స్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో పాటు మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, సో అంటే ఈ స్థాయికి మెయిన్ రావడానికి అసలు ఫస్ట్ నుంచి నిన్ను హెల్ప్ చేయడానికి పేరెంట్సే మెయిన్ రీజన్ ఉంటారు ఎవరికైనా సరే. సో ఇప్పుడు మీ పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నారు? సో వాళ్ళు నీకు ఎలా హెల్ప్ చేశారు? సో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మా నాన్న పేరు స్వామి రంగయ్య. తను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు తెలంగాణలోనే. సో తను రోజు చెప్పేవాడు, జాబ్ తెచ్చుకో, 1 year అవుతుంది, 1 year గ్యాప్ వస్తుంది అంటే నేను చెప్పేవాడిని ఫ్రెషర్కి 2 years గ్యాప్ ఉన్నా ఏం కాదు అని. అంటే తను కొంచెం పుష్ చేసేవాడు. కొంచెం నేను సాడ్గా ఫీల్ అవ్వడం అలాంటప్పుడు కొంచెం నాకు ధైర్యం చెప్పి కొంచెం ఏం కాదు, ట్రై చెయ్యి, కష్టపడు అనేవాడు. సో తను కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. సో నేను ఫైనల్గా నాకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెండ్ చేసిన ఆఫర్ లెటర్ నేను మా నాన్నకే సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫోన్ చేసి. ఇంకా దాని తర్వాత నేను నియత్ సార్కి ఫార్వర్డ్ చేశాను, ఉషా మ్యామ్కి ఫార్వర్డ్ చేశాను, ప్రసాద్ సార్కి ఫార్వర్డ్ చేశాను ఆఫర్ లెటరు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ మమ్మీ? మా మదర్ అంటే చదువుకోలేదు కాబట్టి ఇంకా ఆఫర్ లెటర్ సెండ్ చేసినా తను చదువుకోలేదు కాబట్టి కాల్ చేసి చెప్పాను. హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. సో ఇప్పుడు 25th జాయిన్ అయ్యావు. సో ఇప్పుడు నీకు డిసెంబర్ మంత్ ఎండింగ్కి న్యూ ఇయర్కి శాలరీ వస్తుంది. మరి న్యూ ఇయర్ శాలరీ ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మకే కదా ఇస్తారు, ఇస్తాం. ఏ అబ్బాయికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, ఫస్ట్ శాలరీ ఇంటి ఆడబిడ్డలకి ఖర్చు పెట్టాలి అని చెప్పి. సో అది మా అక్కకి కానీ మా అమ్మకి కానీ ఇద్దరు ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చి. ఫుల్ శాలరీ మీ అమ్మకి ఇస్తావా, మీ అక్కకి ఇస్తావా? ఎవరికైనా ఒకటే సార్, నాకు ఇద్దరు ఒకటేనా? వెరీ గుడ్. మీ అక్కని ఎలా సపోర్ట్ చేశారు? మా అక్క నాకంటే కొంచెం పెద్దదైనా కూడా నాకు తను చదివిన స్ట్రీమ్ వేరు, నేను చదివిన స్ట్రీమ్ వేరు సార్. తను ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది, కమ్యూనికేషన్ బాగా చెప్పేది సార్. నాకు ఇంటికి పోయినప్పుడు కూడా కమ్యూనికేషన్ ఇలా బిల్డ్ చేసుకోవాలి, అలా బిల్డ్ చేసుకోవాలని కొంచెం టిప్స్ ఇచ్చేది అనమాట అలా. సో తను కూడా నాకు హెల్ప్ అయింది చివరికి. వెరీ గుడ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రవికుమార్. సో ఫైనల్గా 2023 పాస్డ్ అవుట్. సో ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు నీ జాబ్ రావడానికి? 1 year సార్. 1 year. సో 1 year స్ట్రగుల్ అయిన తర్వాత కూడా సో బాగా హార్డ్ వర్క్ చేసావు. సో మొత్తానికి నీ గోల్ రీచ్ అయ్యావు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో అడుగుపెట్టావు. నెక్స్ట్ నీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఇప్పుడు ఉన్న కంపెనీలోనే ఉండకుండా ఒక 2 years అన్న దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాని తర్వాత పుష్ టు హైయర్ ప్యాకేజ్ అంటే సాఫ్ట్వేర్లో మంచి ప్యాకేజీకి వెళ్ళాలని. సాఫ్ట్వేర్లో మనం చూసుకుంటే ఒకే కంపెనీ మీద బేస్ అయ్యి ఎక్కువ రోజులు ఉండడం మంచిది కదా సార్ మనకి. సో మనం డెవలప్ అవ్వాలనుకుంటే ఇట్స్ బెటర్ టు స్విచ్ కంపెనీ. ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఏదైనా కంపెనీలో జాబ్ వచ్చిందా ప్లేస్ అయ్యేమో అనుకునే వాళ్ళు, కానీ సో ఇప్పుడు కంపెనీలో జాయిన్ అవ్వగానే ఫస్ట్ ప్యాకేజ్ ఎంత, 2 years తర్వాత ఈ కంపెనీకి వెళ్తే ఎంత ప్యాకేజ్, ఈ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు ఇచ్చారు ఈ నాలెడ్జ్ మీకు?
సార్ నాకు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సార్, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళకు వచ్చింది, నాకు జాయినింగ్ రాలేదు వాళ్ళతో పాటు, అంతే. సో వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా ఎంఎన్సీకి వెళ్ళకు ఫస్టే, వాళ్ళు వర్క్ ఇయర్ ఏమి ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు, 6 months అయిపోద్ది. అదే స్టార్ట్అప్కి కానీ మిడ్ రేంజ్ కంపెనీస్కి వెళ్ళావు అనుకో, ఆ 6 monthsలోనే నీకు ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వు ఉంటే ఉండు, లేకపోతే ఒక 2 years అక్కడే చెయ్యి, దాని తర్వాత స్విచ్ కొట్టు, మాకంటే పెద్ద ప్యాకేజ్ వస్తుందని చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. అలా నాకు తెలిసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా రవికుమార్ సక్సెస్ జర్నీ. 2023 పాస్ అవుట్ అయినా 1 year గ్యాప్ వచ్చిన నేను ఎలా అయినా జాబ్ కొడతాను, నాలో స్కిల్స్ ఉంది అని ఇంటర్న్షిప్ వర్క్ చేసి కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా చేసుకుని ప్రాజెక్ట్ బ్యాక్ అండ్ 2 ఫ్లో పర్ఫెక్ట్గా నేర్చుకుని అటెండ్ అయిన 3 ఇంటర్వ్యూస్లో 2 ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యి 2 జాబ్ తెచ్చుకుని ఫైనల్గా సిటీ సాఫ్ట్ సొల్యూషన్స్లో జాయిన్ అయ్యారు 2.9 lakhs ప్యాకేజ్తో. ఇంకా ఫ్యూచర్లో సో మరిన్ని కంపెనీస్ మరింత ప్యాకేజ్ తెచ్చుకోవాలని లక్ష్యంతో ఉన్నాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్ రవికుమార్. Thank you so much for giving your wonderful words. So all the best for your future.